బెంగళూరు రేవ్ పార్టీ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో పార్టీ నిర్వహించినట్లు రిపోర్టులో పోలీసులు తెలిపారు. హైదరాబాద్కు చెందిన బిజినెస్ మెన్ వాసు పార్టీ నిర్వహించగా మొత్తం 150 మంది హాజరయ్యారు. పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మినట్టు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం నుండి నాన్ స్టాప్గా పార్టీ నిర్వహించినట్టు పోలీసులు చెప్తున్నారు. భారీ మ్యూజిక్ డీజేలు పెట్టి డ్రగ్స్ విక్రయిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించారని బెంగళూరు పోలీసులు చెప్పారు. నిన్న ఉదయం 3 గంటలకు గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ పై రైడ్ చేశామని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పార్టీలో 5గురిని అరెస్ట్ చేశామని నిర్వాహకులు వాసుతో పాటు 4గురిని అరెస్ట్ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేవ్ పార్టీలో దొరికిన వీఐపీల పేర్లను ఎఫ్ఐఆర్లో అధికారులు చేర్చకపోవడం చర్చనీయాంశంగా మారింది. 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్లో తెలిపారు. అయితే రేవ్ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ సినీ నటులు, రాజకీయ వ్యాపారవేత్తలను పట్టుకున్నారు. ఎండిఎంఏ డ్రగ్స్, గంజాయితో పాటు 20కి పైగా లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక బెంగళూరు రేవ్ పార్టీ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు. ఉషా, సోనీ, బెంగళూరు రేవ్ పార్టీ మొత్తం మీద వీకెండ్ కావడంతో వాసు అనే వ్యక్తి జన్మదిన వేడుకల సందర్భంగా బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ఏదైతే ఉందో అందులో దాదాపు 150 మందిని ఏదైతే తెలుగు, తమిళ అలాగే కన్నడ పరిశ్రమలకు చెందినటువంటి సెలబ్రిటీలతో పాటు సినీ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు అలాగే అనేక మంది కూడా రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు అనేసి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఎఫ్ఐఆర్ను కూడా కాసేపటి క్రితమే బెంగళూరు పోలీసులు రివీల్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్లో ఎక్కడా కూడా సినీ ప్రముఖులకి సంబంధించి కావచ్చు, రాజకీయ ప్రముఖులకి సంబంధించి కావచ్చు ఎవరి ప్రస్తావన కూడా తీసుకురాలేదు. దాదాపు 150 మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ పార్టీ మొత్తం కూడా సన్సెట్ టు సన్ రైజ్ అన్న నేపథ్యంలో మొత్తం ఆల్కహాల్ దగ్గర నుంచి డ్రగ్స్ వరకు ప్రతి ఒక్కటి మందు, చిందు, విందు ఈ 3 ఆస్పెక్ట్స్ లో ఈ పార్టీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి బెంగళూరు పోలీసులు అయితే ప్రతి ఒక్క చోట చర్చనీయాంశమైంది. విఐపీలు ఎవరి పేరుని కూడా ఇప్పటి వరకు కూడా ప్రస్తావించలేదు బెంగళూరు పోలీసులు. అలాగే ఏదైతే సినీ ప్రముఖులకి సంబంధించి మన టాలీవుడ్ కి సంబంధించి నటి హేమ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. కానీ ఈ కేసుని తప్పుద్రోవ పట్టించడంలో హేమ పోలీసుని తప్పుదోవ పట్టించారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే బెంగళూరు రేవ్ పార్టీలో అరుణ్ అనే వ్యక్తి మొత్తం కూడా అరేంజ్మెంట్స్ మొత్తం కూడా ఎలక్ట్రాన్ సిటీలో చేసినట్టుగా తెలుస్తుంది. జిఆర్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఈ జిఆర్ ఫామ్ హౌస్ కూడా ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించిందిగా కూడా తెలుస్తోంది. ఈ కేసు ఏదైతే ఎంఎండిఏ డ్రగ్స్ తో పాటు కొకైన్, హెరాయిన్ అలాగే ఆల్కహాల్ భారీ మొత్తంలో కూడా ఈ లభ్యమైనట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ 150 మందిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వాళ్ళ బ్లడ్ శాంపిల్స్, హెయిర్ అలాగే నెయిల్స్ ఈ మూడింటిని కూడా శాంపిల్స్ లో భాగంగా కలెక్ట్ చేయడం జరిగింది. వీరు ఎంత మోతాదులో డ్రగ్స్ సేవించారు అలాగే ఈ పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లోకల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ పార్టీ మొత్తం కూడా కేవలం సన్ రైజ్ టు సన్సెట్ ఈ థీమ్ తోనే మొత్తం కూడా నడిచినట్టుగా తెలుస్తోంది. డీజే సౌండ్స్, విపరీతమైన డీజే సౌండ్స్ తో పాటు అలాగే ఏదైతే అసభ్యకరమైనటువంటి నృత్యాలతో పాటు మొత్తం ఈ రేవ్ పార్టీ నేచరే చాలా డిఫరెంట్ గా కండక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం చిల్ అవ్వడానికి రాజకీయ ప్రముఖులతో పాటు అలాగే సినీ ప్రముఖులు అలాగే సమ్మర్ సెషన్స్ కాబట్టి సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి సమ్మర్ కి సంబంధించి కావచ్చు అలాగే లోక్సభ ఎన్నికల ఇది కూడా ముగిసింది కాబట్టి మొత్తం ఈ 3 ఆస్పెక్ట్స్ లో చిల్ అవుదానన్న నేపథ్యంలోనే సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అలాగే సెలబ్రిటీలు మొత్తం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ కేసు ఏదైతే ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినటువంటి 150 మంది పైచులకు ఇప్పటికే అభ్యర్థులు ఉన్నారు అన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇందులో ఎక్కడా కూడా రాజకీయ అలాగే సినీ ప్రముఖుల గురించి మాత్రం ప్రస్తావించలేదు. ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారిందనేసే తెలుస్తుంది. అరుణ్, సిద్దికి అలాగే ఎవరైతే ఈ వాసు అనే వ్యక్తి జన్మదిన వేడుకల సందర్భంగానే ఈ పార్టీని కండక్ట్ చేశారు అంటున్నారు. అసలు వాసు అనే వ్యక్తి జన్మదినం ఆ రోజైనా సండేనైనా అన్న కోణంలో కూడా పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. ఓవరాల్ గా డ్రగ్స్ కేసు రేవ్ పార్టీ ఏదైతే ఉందో రేవ్ పార్టీ కాస్త ఆల్కహాలు, డ్రగ్స్ అలాగే మొత్తం కూడా ఈ పార్టీలో డ్రగ్సే ఎక్కువగా లభ్యమైనట్టుగా తెలుస్తుంది. ఇందులో ఎండిఎంఏ శాతం మాత్రం చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో
దీంతో పాటు డ్రగ్స్ పెడ్లర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, వీరు గోవా నుంచి తరలిస్తున్నారా లేకపోతే ఇతరత్ర దేశాల నుంచి వీరికి సరఫరా అవుతుందా అన్న కోణంలో ఈ డ్రగ్స్ కి సంబంధించే పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ చేస్తున్నారు. మొత్తం మీద రేవ్ పార్టీలో టాలీవుడ్ కి సంబంధించినటువంటి వ్యాపార రాజకీయ ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యాపార రాజకీయ ప్రముఖులు ఎక్కువగా ఉన్నారు. అందులో భాగంగా టాలీవుడ్ నటులు ఎవరైతే ఉన్నారో నటీనటులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద శ్రీకాంత్ కూడా నిన్న క్లారిటీ ఇవ్వడం, నటుడు శ్రీకాంత్ కూడా నిన్న క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాను ఈ రేవ్ పార్టీలో ఇన్వాల్వ్ అవ్వలేదు, తన పేరు ప్రస్తావిస్తున్నారు, మీడియాలో కూడా కథనాలు వస్తుంటేనే చూసి మేము నవ్వుకున్నామన్న కోణంలోనే కూడా తను ఒక వీడియోని రివీల్ చేయడం జరిగింది. హేమ చూసుకున్నట్టయితే హేమ అయితే ఆ పార్టీలో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యారు. ఆమె ఉన్నటువంటి లొకేషన్లో ఇచ్చినటువంటి ఒక ఏదైతే వీడియో విజువల్ ఏదైతే ఉందో, క్లారిటీ కోసం ఇచ్చినటువంటి వీడియో విజువల్ ఏదైతే ఉందో అందులో పక్కాగా హేమ ఉన్నట్టుగా కూడా రివీల్ అయిపోయింది. కాబట్టి హేమ ఈ కేసుని తప్పుదోవ పట్టించేందుకు అలాగే తన మీద ఎలాంటి ఆరోపణలు చేశారో దాన్ని ఖండించడానికి తను చాలా పక్కా ప్లాన్ వేసిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పోలీసులు అయితే ఏదైతే బెంగళూరు పోలీసులు అయితే నటి హేమ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారన్న కోణంలో కూడా పేర్కొనడం జరిగింది. సోని యశుష, మొత్తానికి ఈ పార్టీ ఇచ్చింది ఎవరు? మొత్తం 150 మంది హాజరయ్యారని తెలిసింది. మరి పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ అప్డేట్ తెలుస్తుంది. మరి ఈ డ్రగ్స్ ఎవరి ద్వారా వచ్చాయి, అసలు ఎవరు అమ్మారో ఏమైనా సమాచారం ఉందా? మొత్తం మీద పార్టీని కండక్ట్ చేసినటువంటి వ్యక్తి వాసు అనే వ్యక్తి. ఈ పార్టీ మొత్తం కూడా వాసు జన్మదిన నేపథ్యంలోనే జరిగింది అనేసి మాత్రము ప్రస్తుతం మనకున్నటువంటి ప్రాథమిక ఆధారంగా తెలుస్తుంది. మరోవైపు ఈ పార్టీ మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం కూడా చేసినటువంటి వ్యక్తి అరుణ్ అనే వ్యక్తి వాసుకి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి. అలాగే సిద్దికి, వీళ్ళందరూ కూడా, అలాగే డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో ప్రధానంగా 4 పేర్లు ప్రస్తావనకు వచ్చింది. అలాగే ఎఫ్ఐఆర్లో మాత్రం పోలీసులు, బెంగళూరు పోలీసులు మాత్రం ఎఫ్ఐఆర్లో ఇంతవరకు కూడా విఐపీస్ పేర్లని, రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీరి పేర్లని నమోదు చేయకపోవడంతో సర్వత్రా అయితే దీనికి సంబంధించి అందరూ కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఏదైతే విఐపీల పేర్లు మెన్షన్ చేయకపోవడంతో ఈ మొత్తం ఈ రైట్స్ కి సంబంధించి ఏం జరిగింది అన్న కోణంలో అటు కాలీవుడ్ కావచ్చు, అలాగే టాలీవుడ్ కావచ్చు, అలాగే మాలీవుడ్ మొత్తం ఈ ప్రముఖులందరూ కూడా అవాక్కైనట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం సెలబ్రిటీస్, రాజకీయ ప్రముఖులు ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారని డే 1 మీడియా మొత్తం కూడా కథనాల్లో కావచ్చు, అలాగే విజువల్స్లో కావచ్చు క్లియర్గా చూపిస్తున్నప్పటికీ ఇంతవరకు కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లో మాత్రము పలువురు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారన్న నేపథ్యంలోనే ఆ ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో కూడా మనం చూసుకోవచ్చు. సోని, మొత్తానికి ఇదంతా ఎన్ని గంటల సమయంలో జరిగింది? మొత్తం మీద నైట్ 10:30 నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ దందా ఏదైతే ఉందో, డ్రగ్స్, డీజే, అలాగే అశ్లీల నృత్యాలు మొత్తం కూడా శనివారం రాత్రి ఆదివారం రాత్రి 9:30 నుంచి ఉదయం తెల్లవారుజామున 4:30 వరకు కూడా ఏదైతే ఈ థీమ్ మనం మొదటగా చెప్పుకున్నట్టుగా సన్సెట్ టు సన్ రైజ్, ఏదైతే సూర్యుడు ఉదయించేటప్పటికి ఇది క్లోజ్ అయిపోవాలి, సూర్యుడు అస్తమించేటప్పటికి ఇది స్టార్ట్ అవ్వాలి అన్నది నేపథ్యంలోనే ఈ పార్టీని కండక్ట్ చేశారు. మొత్తం ఈ రేవ్ పార్టీ నేపథ్యం సూర్యాస్తమయం టు సూర్యోదయం ఈ కాన్సెప్ట్ తోనే ఈ రేవ్ పార్టీ మొత్తం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఇందులో మొత్తం కూడా విఐపీసే ఉన్నారు. ఈ విఐపీస్ మొత్తం కూడా పోలీసులని మభ్యపెట్టారా లేకపోతే ఎఫ్ఐఆర్లో ఎందుకు ఈ విఐపీస్ పేర్లు రాలేదు అన్న కోణంలో అయితే పలువురు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయంగా కూడా అనేక మంది, కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో అతని వెహికల్ కూడా అక్కడ దొరకడం జరిగింది. ఆ స్టిక్కర్ ఏదైతే ఉందో ఆ స్టిక్కర్ కి సంబంధించి కూడా పోలీసులు నిన్న ఏదైతే మీడియాకు కూడా ఇచ్చినటువంటి ఏదైతే విజువల్స్ ఏదైతే ఉందో విజువల్స్ లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి వెహికల్ కూడా అక్కడ పట్టుబడడం జరిగింది. మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, అలాగే హేమ కావచ్చు, అలాగే శ్రీకాంత్ కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఇందులో మేము ఇన్వాల్వ్ అవ్వలేదు, మా పేరుని మీడియా పదే ఉచ్చరిస్తోంది అన్న కోణంలోనే వారు పేర్కొనడం జరుగుతుంది. అలాగే గోవర్ధన్ రెడ్డిది కూడా వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్ కూడా ఎప్పుడో 2023లోనే దీని డ్యూరేషన్ కూడా అయిపోయింది. ఎమ్మెల్యే వాహనానికి సంబంధించినటువంటి ఒక ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి స్టిక్కరింగ్ కి కూడా ప్రోటోకాల్ కి సంబంధించి కూడా అది మొన్నటితోనే అయిపోయింది. ఇది ఎవరు వాడారో తెలియదు అన్న కోణంలో అతను కూడా ఈ కేసుని తారుమారు చేయడానికి తన ఇన్వాల్వ్మెంట్ లేదు అన్న కోణంలో తను కప్పిపుచ్చుకోవడానికి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఉషా.